అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కైవారం తాతయ్య గారి సందేశాలు తీసుకుంటున్నాం. నిన్న ఆయన చెప్పినటువంటి సందేశం ఏంటంటే, మళ్ళీ ఒక్కసారి రాసుకోండి. ఆయన ఏమన్నారంటే, శిష్య, నా నుంచి నీకు చెప్పబడే ఆత్మరహస్యము, సత్య జ్ఞానాలు నీ చిత్తం శుద్ధి అవ్వడానికి సదా ఎప్పుడూ వింటూ ఉండాలి. ఎందుచేతనంటే అనేక రకాలైన జన్మలు ఎత్తుతూ జనన మరణాలు పొందుతున్నావు. అంతేకాదు, అనేక విధాలైన కర్మలు చేయడం వల్ల తిరిగి అజ్ఞాన దేహాలు కలుగుతున్నాయి. అంటే ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉండడం వల్ల మానవులు అజ్ఞాన దేహాలు పొందుతున్నారు. అజ్ఞాన దేహాలతో చెయ్యకూడని పనులు చేస్తారు, కష్టాలు తెచ్చుకొని దుఃఖపడుతూ ఉంటారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, అందుచేత కర్మలు నాశనం కావాలి అంటే ఆత్మ పూజ చెయ్యాలి అన్నారు. అందువల్ల జన్మ జన్మల కర్మలు నివారణ అవుతాయి. ఇంకా ఏం చెప్పారంటే ఆయన, మాయతో సంబంధం వల్లే బాల్య, యవ్వన, వార్ధక్యావస్థలు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో సహా కలగడానికి కారణమవుతుంది. దీన్ని ఇంకొకసారి మనం విపులంగా విశ్లేషించుకున్నాం. కర్మలు చేయడం వల్లే అజ్ఞాన దేహాలు కలుగుతున్నాయి. అంచేత కర్మలు నాశనం కావాలి అంటే, అంటే కర్మలు పోవాలంటే ఆత్మ పూజ చెయ్యాలన్నారు. ఇక్కడ ఆత్మ పూజ అంటే ఆత్మను ఆశ్రయించడం, ఆత్మను ఆరాధించడం.
ఆ మార్గమే పత్రి గారు మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. పూజ అనగానే ఏ పువ్వులు ఆకులు వేయడం అనుకుంటారు. ఆశ్రయించడమే ఆరాధించడం. ఇక్కడ ఆత్మను ఆశ్రయించాలంటే ఆత్మ శరీరంలో ఉంది. ఆ శరీరంలోనికి వెళ్ళాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం తప్ప ఇంకొక మార్గం లేదు. తేలికైన మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. మనం చెప్పుకున్నాం ఈ ధ్యానం గురించి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉంటామో ముందు మనసు నిశ్చలమవుతుంది. తర్వాత ఆ మనసు నిర్మలమై బుద్ధి వికసిస్తుంది. ఇంకా మనం ధ్యానం తీవ్రంగా చేస్తూ ఉంటే నిర్మలమైన మనసు శూన్యమవుతూ జ్ఞానం ఉదయిస్తుంది. సాధన తీవ్రంగా ఇంకా కొనసాగిస్తూ ఉంటే ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లి ఆ జన్మ జన్మల్లో చేసినటువంటి ఆ సంచిత కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అదే ఇప్పుడు తాతయ్య గారు కూడా మరి బోధించడం జరిగింది. స్పష్టంగా చెప్పారు ఆయన. ఎవరైనా సరే కర్మలు నాశనం కావాలి అంటే ఆత్మ పూజ చేయాలి, ఆత్మను ఆశ్రయించాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఇంకా దేని వల్ల కర్మలు అన్నవి పోవు. చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తేనే కర్మలు పోతాయంట. ఇప్పుడు మరీ విచిత్రంగా చెప్తున్నారు. శాకాహార ర్యాలీలో పాల్గొంటేనే కర్మలు పోతాయంటారు. కానీ శ్రీకృష్ణుల వారు స్పష్టంగా చెప్పారు జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాయని. ఇప్పుడు కైవారం తాతయ్య గారు కూడా ఆ విషయమే స్పష్టంగా చెప్తున్నారు. ఆత్మ పూజ అంటే ఆత్మను ఆశ్రయించడం అని చెప్పి ఆయన ఇంకా ఏం చెప్పారంటే మాయతో సంబంధం వల్లే బాల్య యవ్వన వార్ధక్యావస్థలు కలుగుతున్నాయి. అంటే మాయలో జీవించడం వల్లే ఇలాంటి శరీరాలు పొందుతున్నారు. బాల్య దశ ఉంటుంది ఈ శరీరాలకి, యవ్వన దశ ఉంటుంది, వార్ధక్య దశ కూడా ఉంటుంది. ఇలాంటి శరీరాలు పొందుతున్నారు. దేనివల్ల అంటే మాయతో సంబంధం వల్ల. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో సహా కలగడానికి కారణమవుతుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో సహా కలగడానికి కారణమవుతుంది. మరి జన్మ తీసుకునేటప్పుడు ఈ శరీరాలన్నీ తీసుకునే భూమి మీదకి వస్తారు.
సూక్ష్మ కారణ శరీరాలతో తల్లి గర్భంలో తయారయ్యే స్థూల శరీరంలో ప్రవేశించి జన్మ తీసుకుంటారు. దానికి కారణ దానికి కారణం ఏమంటే జన్మ జన్మల కర్మలు చేయడము, ఆ మాయతో మాయా ప్రపంచంలో రావడము, మాయా ప్రభావం వారి మీద పడ్డం. అందుకే మనం చూడండి, అందరూ మాయలోనే ఉన్నారు. మాయ అంటే ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఉండదు. ఈ ప్రపంచంలో ఏది చూసినా అన్నీ ఉన్నట్టుగా ఉంటాయి కానీ ఏది ఉండదు. దాన్నే మాయ అంటారు. మీరు ఈ మాయ గురించి బాగా తెలియాలి అంటే యూట్యూబ్లో మీకు మాయా బజార్ అనే సినిమా ఉంటుంది. అది చూడండి. చూడని వాళ్ళు చూడండి, లేదంటే మళ్ళా చూడండి. అక్కడ వివాహానికి వచ్చినటువంటి కౌరవులందరికీ మర్యాదలు చేయడానికి ఘటోత్కచుని శిష్యులు మాయతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అవి చూసి నిజమనుకుని ఎంతో మురిసిపోయి గంతులేస్తారు. కానీ కాసేపటికి అవన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు మనందరి పరిస్థితి కూడా అదే. ఈ ఆస్తులు చూసి, సంపదలు చూసి, ఈ భోగాలు ఇవన్నీ నిజమనుకొని వాటి కోసం ఎగబడుతున్నాం. ఇంకా చేస్తున్నారు అంటే ఎగబడ్డమే కాదు, తప్పులు పాపాలు కూడా చేస్తున్నారు. కష్టాలు తెచ్చుకొని నరకం అనుభవిస్తున్నారు. ఎంతో దుఃఖం పొందుతున్నారు. ఎందుకు అంటే మాయ ప్రభావం. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఏ యువత ఇప్పుడు ఉన్నాయో జీవితం అంతా కష్టపడి సంపాదిస్తున్నామో, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మొత్తం జీవితం ఎలా సంపాదిస్తున్నాం? చాలా కష్టపడి సంపాదిస్తున్నాం. రాత్రి పగలు కలిసి సంపాదిస్తూ ఇవన్నీ ఉండిపోతాయి శాశ్వతమని భ్రమ పడుతున్నాం. కానీ చనిపోయినప్పుడు అన్నీ వదిలేయవలసి వస్తుంది. ఒక్కటి ఉండదు. వాటి కోసం ఇంత తాపత్రయమా, ఇంత ఆరాటమా? ఒక్కటి కూడా రాదు. ఒక్కటి ఉండదు, ఒక్కటి కూడా రాదు. ఎంత అజ్ఞానం అండి. మాయ కాకపోతే ఇంకేంటది? విచిత్రం ఏంటంటే అవేమీ రావు కానీ
వాటి కోసం చేసినటువంటి పాపాలు మటుకు కూడా వస్తాయి. కూడా వచ్చి తర్వాత జన్మలో మళ్ళా వాటి వల్ల నరకం అనుభవిస్తారండి. చాలా విచిత్రం ఇది. ఇదంతా మాయా ప్రపంచం. నేను ఈ మాయలోంచి బయటపడాలి, ఈ మాయని జయించాలి, మాయని అధిగమించాలి, జ్ఞానం పొందాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. జ్ఞానే మాయని జయించిన వాడు, మాయని జయించగలడు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే పత్రిక చెప్పారు, మీరు ఈ శరీరంతో భూమి మీద ఉన్నంత కాలం మీరు మాయలో ఉంటారు. ఈ శరీరాన్ని వదిలేసి మీరు ఎప్పుడైతే పైలోకాలకు వెళ్తారో అక్కడ మాయ ఉండదు, వాస్తవం ఉంటుంది. శరీరంతో ఉన్నంత సేపు మాయలోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మనం వాస్తవంలో ఉన్నాం అనుకుంటున్నాం, నిజంగా వాస్తవంలో లేము, మాయలో ఉన్నాం. లేనివన్నీ ఉండేవి అనుకుంటూ, కూడా రానివన్నీ కూడా వస్తాయనుకుంటూ ఎన్ని రకాల పనులు చేస్తున్నామో, ఎంత జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నామో, జ్ఞానం సంపాదించట్లా. జ్ఞానం సంపాదించుకోమని. జ్ఞానం మీద ఎవరికి దృష్టి వెళ్ళట్లా. భోగాల మీద ఉన్న దృష్టి జ్ఞానం మీద ఉంటే జ్ఞానాన్ని సంపాదించుకుని మాయలో ఇచ్చి బయటపడతారు. అందుచేత ఎవరైనా సరే మాయను జయించి, అంటే మాయలో ఉంటేనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో సహా కలగడానికి కారణమవుతుంది అని చెప్పారు ఆయన. చేత మాయను జయించి మాయతో సంబంధం లేకుండా జీవించినప్పుడు, ఇప్పుడు జీవిస్తున్నాం కానీ మాయతో సంబంధం లేకుండా జీవించాలి. అలా మాయతో సంబంధం లేకుండా జీవించినప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో సంబంధం లేకుండా మహాకారణ శరీరానికి సంబంధించిన స్థితిలో ఉండి మహాకారణ లోకాలకు చేరుకుంటాం. తర్వాత భూమి మీద ఉన్నప్పుడు ఎవరైతే మాయతో సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరానికి, ఈ కారణ శరీరాలతో సంబంధం లేకుండా మహాకారణ శరీరానికి సంబంధించిన స్థితిలో ఉండి మహాకారణ లోకాలకు చేరుకుంటాం. మీరు మాయలో ఉండి మరణించారనుకోండి, మాయ సంబంధమైన పనులన్నీ చేస్తూ మీరు ఈ స్థూల సూక్ష్మ కారణలోకాల్లోనే ఉంటారు. మనం చెప్పుకున్నాం, పాపుణ్యాలు చేస్తే
భూవర్లోకము సువర్లోకం వెళ్తారు. అక్కడి నుంచి కారణలోకానికి వెళ్ళి మళ్ళా భూమి మీదకి వస్తారు అని ఇక్కడ చెప్పుకున్నాం. కానీ మాయతో సంబంధం లేకుండా జీవించినప్పుడు మహాకారణ శరీరానికి సంబంధించిన స్థితిలో ఉండి చనిపోయిన తర్వాత మహాకారణ లోకాలకు చేరుకుంటారు. మహాకారణ లోకాలు అంటే మహాలోకము, తపోలోకము, సత్యలోకము. అటువంటి వారు భూమి మీద ఈ మాయని జయించిన వారు, మాయతో సంబంధం లేకుండా జీవించేవారు, మాయకు లోబడిన వారు చాలా తక్కువ జన్మల్లో సత్యలోకం చేరుకుని లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. మాయతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎలా జీవించగలమండి ఈ మాయలో ఉండి అనేటువంటి డౌట్ రావచ్చు. మాయతో సంబంధం లేకుండా జీవించడం అంటేనే మాయను జయించడం. గుర్తెట్టుకోండి. మాయను జయించడం అంటే ఏంటి? మాయతో సంబంధం లేకుండా జీవించడం అంటే ఒక రమణ మహర్షిల, స్వామి వివేకానందాల, షిరిడి బాబాల, పత్రిజీల జీవించగలగడం అండి. మీకు ఉదాహరణ చెప్తే ఒక రమణ మహర్షిని మనం తీసుకున్నాం. ఆయన అశాశ్వతమైన ధన సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. చూసుకోండి ఒక్కసారి. అసలు ఆయన ధన సంపాదన గురించి ఆలోచించలేదు. ఇంచుమించు భూమి మీద ఉన్నవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే జీవితంలో ఒక్క ఇల్లేనా నిర్మించుకోవాలి, సొంతంగా సొంత ఇల్లు ఒకటి సమకూర్చుకోవాలి అనుకుంటారు. కానీ రమణ మహర్షి అలా అనుకోలేదు. ఇంకా లోకంలో ఏమనుకుంటారంటే పంచభక్ష పరమాణాలతో నిత్యం భుజించాలి అని అనుకుంటారు. కానీ రమణ మహర్షి అలా అనుకోలేదు. ఏది ఉంటే అదే తినేవారు. ఇంకా అంతా ఏమనుకుంటారంటే కుటుంబంతో హాయిగా జీవించాలని అనుకోలేదు. పిల్లలతో, భార్యతో, భర్తతో, అందరితో వారితో విహారాలు చేసి అన్నీ తిరిగి అన్నీ చూసి భోగించాలని, సరదాలు తీర్చుకోవాలని అనుకోలేదు రమణ మహర్షి. అమెరికా వెళ్ళి అన్నీ చూద్దాం, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి అన్నీ చూద్దాం, కాశీ వెళ్దాం, రామేశ్వరం వెళ్దాం, కుంభమేళ వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా నేను మన వాళ్ళని చాలామందిని చూశాను. భీమవరం 3 రోజుల క్లాస్ కూడా మానేసి పేరవరం వెళ్దాం, లేకపోతే కట్టాలు వెళ్దాం, ఇలా అనుకునేవారు కూడా నాకు చాలామంది కనిపిస్తున్నారు.
అంటే భీమవరంలో పొందే జ్ఞానం పొందడం మానేసి, అంత తీవ్రమైన ధ్యాన సాధన మానేసి, కైవారం తాతయ్య గారు చెప్పినట్టు, ఎందుకు అంటే చూడలేదు చూడాలి. కైవారం ఎందుకు అంటే కైవారం చూడాలి. ఇలా అన్ని చూడాలనే భీమవరం వదిలేస్తున్నారు. జ్ఞానాన్ని సంపాదించి పెట్టే, మాయలోంచి బయటపడే జ్ఞానాన్ని సంపాదించి పెట్టే భీమవరాన్ని వదిలేసి, భీమవరం క్లాసులను వదిలేసి, అవి చూడాలని ఈ చూడాలని ఇక్కడికి అక్కడికి టూర్లు ఈ అయ్యి వెళ్తున్నారు. అంతా మాయా ప్రభావమే, అంతకన్నా ఇంకేముంది. ఆయన దేశాలు ఊర్లు ఏం తిరగలేదే రమణ మహర్షి గారు. ఆయన జ్ఞానాన్ని అలా పెంచుకుంటూనే ఉన్నాడు, గొప్పవాడయ్యాడండి. మనం ఊళ్ళు తిరుగుతూ ఉంటే ఇంకెక్కడ గొప్పవాళ్ళు అవుతామండి. అది చూడాలి ఇది చూడాలి. ఇప్పుడు మన వాళ్ళంతా అమెరికా రమ్మంటే సరే, అప్పుడే 3 4 ఏళ్ళ నుంచి మొత్తం మీద డిసైడ్ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాను. మొన్న ఆనంద్ వచ్చి మీరు కూడా వెళ్ళాలి, మీ అవసరం ఉంది అని అలా చాలామంది అన్నారు. నిర్ణయించుకుంటే మా మేడం ఏమందంటే, నాకేం అవసరం లేదండి, నేను రానండి, అన్నీ చూడొచ్చు కదా అంటే, వెళ్ళి ఏం చూస్తాం అని చెప్పాను. అంటే ఆసక్తి లేదు ఆవిడకి. అవి చూడాలి ఇవి చూడాలి, అవి తిరగాలి ఇవి తిరగాలి, ఆసక్తే ఆవిడకి లేదు. ఇవన్నీ చూసినా ఎంత గుర్తుంటాయండి. మన టైంని జీవితాన్ని వృధా చేసుకోవడం తప్ప. అలాగే రమణ మహర్షి గారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సరదాగా గడపాలని అనుకోలేదు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మాయమయ్యే వాటి కోసం, శాశ్వతంగా ఉండని వాటి కోసం ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. వాటికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. అలా జీవించారు ఆయన. మాయకు అతీతంగా జీవించారు ఆయన. మాయకు లోబడలేదు, మాయని జయించారు. ఆయన మహాకార లోకాలకు వెళ్లకుండా కింద లోకాలకు వెళ్తారు. మనం జీవించే విధానమే మాయకు లోబడి జీవిస్తున్నాం. వీటి ఆకర్షణకి లొంగిపోతున్నాం. అవే శాశ్వతం అనుకుంటున్నాం. అవి ఉంటే చాలు అనుకుంటున్నాం. అనుకుంటున్నాం కానీ చివరికి ఏది ఉండదు. ఏదో ఒక ఇల్లు ఉంటే చాలు అని అనుకోట్లా. సొంతంగా ఒకటి ఉండాలి. దానికోసం అప్పులు చేయడం, అప్పు తీర్చుకోవడం కోసం జీవితం అంతా, డబ్బు అంతా దానికి ఖర్చు పెట్టడం సరిపోతుంది. ఇలా ఇంకా కొంతమందిని చూస్తే ఒక ఇల్లు సరిపోదు, 4 ఇళ్ళు. ఇంకా కొంతమందికి ఇల్లు సరిపోవు, భూములు. ఇంకా కొంతమందికి అవి కూడా సరిపోవు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇండస్ట్రీలు ఈ అయ్యి. ఇలా ఈ ఉండని వాటి కోసం పోలే ఒక్కటైనా పట్టుకెళ్తాడా అంటే ఒక్కటి పట్టుకెళ్ళి అలా జీవిస్తున్నారు. రమణ మహర్షి గారి తల్లి ఒకసారి ఆయనతో అందంట,
ఆయన రమణ మహర్షి బ్రదర్ దగ్గరికి, సోదరుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుందంట ఆవిడ. నాడు ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు వాడి దగ్గర కూడా వెళ్ళాలని. అప్పుడు ఏమన్నారంటే ఆవిడతో, అమ్మా, నీకు అశాశ్వతమైన వాటితో ఉండాలని ఉంటే వెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండు అన్నారు. అని ఆయన చెప్పగానే ఆవిడ రమణ మహర్షి గారి దగ్గరే ఉండిపోయిందట. ఇవన్నీ మనం చెప్పినప్పుడు పత్రి గారి విషయంలో మనకి సందేహం రావు. ఏమిటంటే ఆయన వస్త్రధారణ, ఆయన తీసుకునే ఆహారము ఇవన్నీ మనం చూస్తుంటే ఆయన కూడా చెప్తూ ఉంటారు, ఉన్నంతలో అనుభవించాలని. దానికి ఏం కారణం లేకుండా ఆయన ఏమీ లేనప్పుడు అలాగే అడ్జస్ట్ అయ్యి జీవించారు. అవకాశం ఉన్నప్పుడు దాన్ని అనుభవించారు. మొదట్లోంచి చూస్తే అర్థమవుతుంది. ప్రారంభంలో ట్రైన్లో ల్యాబరేటరీ దగ్గర ఆ పుస్తకాల బ్యాగ్ ఏదో వేసుకుని దాని దగ్గర కూర్చునేవారు. ఆయన జనరల్ కోచ్లో వెళ్ళేవారు. అలా ప్రయాణం చేశారు. అవకాశం ఉన్నప్పుడు మరి ఎక్కడెక్కడికో వెళ్ళాలంటే ఫ్లైట్లో కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అంతేకాదు, మనం సమాజంలో ఇప్పుడు గమనిస్తే ఈ రెండిటికే ప్రతి ఒక్కళ్ళు ప్రాముఖ్యం ఇస్తున్నారు. అలాంటి వారిని ఈ మార్గంలోకి తీసుకురావడానికి ఆయన వాటి మీద ఆంక్షలు విధించలేదు. ఆయన తెలుసు అంత కఠినమైన ఆంక్షలు విధిస్తే ఈ మార్గంలోకి ఎవ్వరూ రావడానికి ఇష్టపడరు. అందుకే ఆయన ఏమన్నారంటే, వేటిని వదలక్కర్లేదు, సంసారంతో ఉండండి, సంసార సుఖం అనుభవించండి, మీకు సంపాదించుకోండి, సంసారంలోనే నిర్వాణానికి ప్రయత్నించండి అని ఆయన చెప్పడం జరిగింది. అంచేతే అంతా దీనికి ఆకర్షితులై మరి రావడం జరిగింది. అంత చెప్పినా కూడా ఇంకా చాలామంది రాలేకపోతున్నారు. మరి అది కూడా ఆయన ఇవ్వకపోతే అవకాశం ఎవరు వస్తారండి? అంచేత ఆయన వేటిని వదలక్కల, వాటి మీద ఉన్న మమకారం వదలండి అన్నాడు. సరదాలేటి సుఖాలేటి అనుభవించండి, మీరు చేయవలసింది ఏంటంటే రెండే పనులు అన్నారు. మాంసం తినకండి, ధ్యానం చేయండి అని చెప్తారు ఆయన. అది అంచేత ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఈ మాయా ప్రభావానికి లోను కాకండి, మాయలో పడకండి, మాయా సంబంధమైనవి ఆకర్షితులు కావద్దు. కొంచెం పెద్దవారిని కాస్త మా ఆ రకంగా మనం ఉండక్కర్లేదు. పత్రి గారు చెప్పారు, వాళ్ళు ఆ రకంగా జీవిస్తూ మీరు సాధన చేస్తే మరు జన్మ, అనుకూలమైన జన్మ మనకు లభిస్తుంది. ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను, కారణలోకాలు దాటి, అంటే జనాలోకం దాటి మహాకారణ లోకాలకి చేరుకోవాలి. మహాలోకము తపోలోకం. అక్కడి నుంచి చాలా స్వల్పకాలంలోనే ఆ సత్యలోకాన్ని చేరుకుంటాం, లక్ష్యాన్ని సాధిస్తాం.
ఏదైనా ఏమైనా సరే మరి కైవారం తాతయ్య గారు చెప్పింది మాయా సంబంధమైనటువంటి వాటి మీద వాటి ప్రభావం మాయని జయించాను. మీ జ్ఞానం పెరుగుతూ ఉంటే ఈ పని మీరు చేయగలుగుతారు. అది చేత జ్ఞానం పెంచుకోవడమే మనం చేయవలసింది. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు, ఎక్కడ చెప్పినా అదే చెప్తున్నారు. మరి అవకాశం ఇచ్చినందరికీ